ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, దేవుడు హృదయాన్ని చూస్తాడు. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనం. ఈ వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. మనుష్యులు బయట కనిపించే రూపాన్ని, సామర్థ్యాన్ని చూస్తారు, కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన నిజాయితీని పరిశీలిస్తాడు. దావీదు బయటకు చిన్నవాడిగా సాధారణంగా కనిపించిన అతని హృదయం దేవునికి ఇష్టమైనది. అందుకే దేవుడు అతనిని గొప్ప నాయకుడిగా ఎంచుకున్నాడు. మన జీవితంలో కూడా బయట ప్రదర్శన కంటే అంతరంగ పవిత్రత ముఖ్యమైనది. మన హృదయం దేవునికి నచ్చినదిగా ఉంటే ఆయన మనలను ఆశీర్వదించి ఉపయోగిస్తాడు. దేవుడు బయట రూపం కాదు, హృదయాన్ని చూస్తాడు. పవిత్రమైన హృదయం దేవునికి ప్రీతికరం. ప్రార్థన. ప్రభువైన యేసు, మా ఆలోచనలు, ఉద్దేశాలు నీకు ప్రీతికరంగా ఉండునట్లు మమ్ములను మార్చుమని యేసు నామంలో ప్రార్థించుచున్నాము. ఆమేన్.